భీకర దాడుల్లో హమాస్ స్థావరాలను జల్లెడపట్టి పెద్ద సంఖ్యలో ఆయుధాలు, మందుగుండు సామగ్రి స్వాధీనం చేసుకున్నట్లు ఇజ్రాయెల్ సైన్యం వెల్లడించింది. అయితే గత 24 గంటల్లో వందలాది మంది పాలస్తీనియన్లు మృతి చెందారు. దీంతో మొత్తం పాలస్తీనియన్ల మృతుల సంఖ్య 20,424కు చేరుకుందని గాజా ఆరోగ్య మంత్రిత్వ శాఖ ప్రతినిధి తెలిపారు. అంతేకాకుండా యుద్ధం కారణంగా వేలాది మంది గాయపడ్డారు. చాలా మంది మృతదేహాలు శిథిలాల కింద ఖననం చేయబడినట్లు భావిస్తున్నారు. గాజాలోని దాదాపు 2.3 మిలియన్ల మంది ప్రజలు నిరాశ్రయులయ్యారు. ఈ నేపథ్యంలో యుద్ధంలో భారీ మూల్యం చెల్లిస్తున్నామని ప్రధాని బెంజమిన్ నెతన్యాహు కేబినెట్ సమావేశంలో అన్నారు. అయితే పోరాటం కొనసాగించడం తప్ప మాకు వేరే మార్గం లేదని తెలిపారు. బందీలందరినీ విడుదల చేయడంపై నేతలు చర్చించినట్లు వైట్ హౌస్ తెలిపింది. ఇజ్రాయెల్ ప్రచారంపై అమెరికా అధ్యక్షుడు జో బైడెన్, నెతన్యాహు చర్చించినట్లు వైట్ హౌస్ తెలిపింది. బందీల విడుదలపై చర్చ, మానవతా సహాయ కార్యక్రమాలకు మద్దతు ఇచ్చే వారితో సహా పౌరులను రక్షించడం, సురక్షితంగా దూరంగా వెళ్లడానికి వారిని అనుమతించే ప్రాముఖ్యతను బైడెన్ నొక్కి చెప్పినట్లు యుఎస్ ఒక ప్రకటనలో తెలిపింది. అక్టోబర్ 7న హమాస్ దాడికి ప్రతిస్పందనగా ఇజ్రాయెల్ తన భూచొరబాట్లను ప్రారంభించింది. హమాస్ దాడిలో ఉగ్రవాదులు 1200 మందిని చంపి 240 మందిని బందీలుగా పట్టుకున్నారు.